హై టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ వ్లాగ్. ఇది వచ్చేసి ఏంటంటే అరకు ట్రిప్కి వెళ్ళినప్పుడు కోనసీమలో ఉన్న ప్లేసెస్ అయితే కొన్ని చూసామండి. ఆ వీడియో ఇది వచ్చేసి వీడియో లెంతీగానే ఉంటుంది, కాకపోతే నేను కొన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే కొన్ని ప్లేసెస్ అయితే కొంచెం బాగా వీడియో తీసాను అన్నట్టు. ముఖ్యంగా ఇందులో అయితే అరకు మ్యూజియం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మ్యూజియంలో ఏంటంటే వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళ పనిముట్లు ఏంటి, వాళ్ళు ఏ విధంగా బతికారు అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా మ్యూజియంలో ఉందండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ డే 1 వచ్చేసి మేమైతే ఫస్ట్ ద్వారక తిరుమలకి వెళ్ళామన్నట్టు. అదే ఏలూరు దగ్గర ఉంది కదండి, అది మన తిరుపతి తర్వాత నెక్స్ట్ అక్కడైతే చాలామంది వెళ్తూ ఉంటారు కదా. ఫస్ట్ డే అయితే మేము ద్వారక తిరుమలకి వెళ్ళామన్నట్టు. అక్కడే ఈ ఫోటోలు అయితే ఇలా దిగుతున్నాం అన్నట్టు. అయితే లోపల వీడియో దిద్దామంటే లోపల ఫోన్ అయితే అలో చేయట్లేదండి. అందుకే జస్ట్ బయట అయితే మేము ఫోటోలు అయితే దిగేసామన్నట్టు. కానీ టెంపుల్ ఎంత పెద్దగా ఉందో అసలు నిజం చెప్తున్నా అండి. అసలు చూసి అయితే నేనైతే షాక్ అయిపోయాను. చుట్టూ సరౌండింగ్ కూడా చాలా పెద్దగా ఉందండి. సేమ్ మనం తిరుమలలో అయితే ఎలా మనకి భోజనాలు పెడతారు చూడండి, సేమ్ అలానే అండి. అది చూసేసిన తర్వాత అయితే ఇలా కోనసీమకైతే వచ్చేసాము. అసలు ఆ తోటలు అయితే కొబ్బరి తోటలు, అదేవిధంగా ఇంకేమేమి ఉన్నాయంటే మామూలుగా ఇప్పుడు ఫామ్ ఆయిల్కి సంబంధించినవి కూడా తోటలు పెడుతున్నారు కదండి, ఆ తోటలన్నీ చూసాము. ఇక్కడ వచ్చేసి టెంపుల్ అండి, అన్నపూర్ణ దేవి టెంపుల్ అండి. ఎంత బాగున్నాయో అసలు ప్లేసెస్ అయితే సూపర్ ఉన్నాయండి. అసలు ఏది చూసినా కూడా అసలు అక్కడ వదిలి రావాలి బుద్ధ అనిపించట్లేదు, అంత బాగున్నాయి ప్లేసెస్ అయితే. ఈ టెంపుల్ వచ్చేసి భీమవరంలో అండి. భీమవరంలో శివాలయం ఉంది కదండి, చాలా పెద్ద టెంపుల్ కదా. గోపురం అయితే చాలా పెద్దగా ఉందండి. అసలు నేనైతే చూసి షాక్ అయిపోయాను. భీమవరం అయితే 2 గంటలు జర్నీ చేసినా కూడా భీమవరం దాటలేకపోయామండి. ఎంత పొడుగుందండి అసలు నిజంగా. ఊరైతే చాలా పెద్దగా ఉన్నట్టుంది. అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి అరకు వ్యాలీకి అయితే ఇలా బయలుదేరిపోయాము. నిజంగా చెప్తున్నా అండి, అరకు వెళ్ళాలంటే నిజంగా చాలామంది భయపడతారు కదా, ఎందుకంటే ఆ ఘాట్ రోడ్లను చూసే భయం వేస్తుంది. మేము మధ్యరాత్రి స్టార్ట్ అయ్యామన్నట్టు. అయితే కొంచెం తెల్లవారుజామున అయితే వీడియో తీశాను అన్నట్టు. ఎంత బాగున్నాయండి. మొత్తం అరకులో మొత్తం కాఫీ తోటలు, అదేవిధంగా తమలపాకు చెట్లు కూడా చాలా ఉన్నాయండి. అసలు పొద్దున్నే తెల్లారుతంటే ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. వ్యూ అయితే సూపర్గా ఉందన్నట్టు. అసలు అరకుకి వెళ్ళాలంటే చాలామంది ట్రైన్కి వెళ్తారేమో, ఇలా బస్సు జర్నీ చేయాలంటే చాలామంది భయపడతారు కదా. నాకైతే చాలా భయం వేసింది అసలు, కానీ చాలా బాగుండింది. ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది అన్నట్టు. ఇలా వీడియో కనుక చూస్తే మాత్రం నిజంగా అరకు అయితే అదిరిపోయిందండి. ఇక్కడ చాలా విపరీతమైన మంచు పడుతూ ఉంటుంది, చలి అయితే చాలా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ చాలామంది చూసే ఉంటారు, చూడని వాళ్ళ కోసం అయితే నేనైతే చెప్తున్నాను. నాకైతే ఈ రోడ్ జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. ఘాట్ రోడ్ అంటే శ్రీశైలము, తిరుమల వీటిని చూస్తేనే భయం వేస్తుంది, కానీ దానికంటే డేంజర్ అండి అరకు అయితే. నిజంగా చాలా భయంకరంగా ఉండింది అన్నట్టు రోడ్ జర్నీ. చూడండి, లంబా ఇక్కడే और काय वेळ घेता आपल्याला काय एवढी सीट डिग्या काय कर रही हो, नहीं जान उतर काय कर वो चूटन उतर रहे हो
పొగ మంచు కమ్ముకున్నది అరకు వ్యాలీ. ఏడన్నా అరుకునే ఇది ఏం పేర్లున్నా భయంకరంగా ఉన్నది. అరకుకి అయితే చేరుకున్నామండి. ఇది వచ్చేసి అరకు రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, ఆ స్టేషన్కి అయితే ఇలా రీచ్ అయిపోయామన్నట్టు. ఇక్కడైతే మాకు రూమ్సే దొరకలేదండి, చాలా ఫుల్ అయిపోయాయి అన్నట్టు. కాకపోతే అక్కడ ఇక్కడ రిక్వెస్ట్ చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే మ్యూజియంకి అయితే బయలుదేరామన్నట్టు. ఇప్పుడైతే మ్యూజియంలో అయితే ఎంటర్ కాబోతున్నాం. ఇక్కడైతే మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి కదా. చూసేయండి, వీడియో చాలా బాగుంటుంది. లోపలికి ఎంటర్ అయిపోయాము. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ కాకపోతే మీరు వీడియో మొత్తం చూసేయండి, చాలా బాగుంటుంది అసలు. నిజంగా వాళ్ళ జీవన విధానము అంటే వాళ్ళు ఏ రకమైన పనిముట్లు యూజ్ చేసి వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా బతికారు అనేది ప్రతి ఒక్కటైంది వాళ్ళది మొత్తం ఇలా బొమ్మల రూపంలోనే మ్యూజియంలో అయితే చాలా బాగా చూపించారు. చూడండి, ఎక్కడ చూసినా సరే ఇలానే ఉంటాయండి అన్నీ. వాళ్ళు ఏ విధంగా పని చేసుకున్నారు, ఎలా బతికారు అనేది మనకి కళ్ళకు కట్టినట్టు చూపించేటట్టు మ్యూజియంలో అయితే ప్రతి ఒక్కటి ఉన్నాయి. చూసేయండి. షాపింగ్ హ్యాండ్ బ్యాగ్స్ సూపర్. सागर उधर ही है, वो उधर से आएगा सीधा। ఇదంతా మా ఫ్యామిలీ గ్యాంగ్ అండి. మేము ఫ్యామిలీతో వెళ్ళామన్నట్టు. మొత్తము సిస్టర్స్ బ్రదర్స్ అన్నట్టు మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఇలా వెళ్ళామన్నట్టు టూర్కి అయితే. నిజంగా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే ఆ ఎంజాయ్ వేరే ఉంటుంది కదా. మనం ఒంటరిగా వెళ్ళి చూసే ప్లేసెస్ కంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే మనం వెళ్ళే టూర్లు ఏదైనా సరే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా. చూడండి, ఇప్పుడు ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. మనము మ్యూజియంకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్నదైతే ఉంటుంది, ఇలా లోపల చూసేయండి. అయితే వాళ్ళు వాడిన వంట పాత్రలండి. నిజంగా చెప్తున్నాను, నా చిన్నప్పుడు చూశానండి. మా నానమ్మ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసేవాళ్ళు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. నేనైతే చూసి నిజంగా షాక్ అయిపోయాను. చాలా బాగుండినాయి. అంటే ప్రతి ఒక్క ఐటము, ప్రతి ఒక్క వస్తువు, వాళ్ళు వంట సామాన్ల నుంచి వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు ఏ రకమైన వస్తువులు వాడారో అవన్నీ ఉన్నాయి అన్నట్టు. చూసేయండి. You follow. बम्मा भारत सर. अरे ये पार्क क्या होता है? चलो 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 असल बम्मा नहीं. చెట్ల ప్రసర్ గారు కారణ గిరిజ అసలు గిరిజ సంస్కృతి 100 సాప్ కాటర్ कोन और हाथ तोड़ा के कुड़को हाथ तोड़ा के అండి. మ్యూజియం అయితే బయట నుంచి చూస్తే ఎంత అందంగా కనిపిస్తుందో లోపల కూడా అంత బాగుంది అన్నట్టు. ఇక్కడైతే మా వారైతే ఫోటో దిగుతున్నారు. చుట్టూ గార్డెను, లోపల మ్యూజియం సూపర్ ఉంది అసలు. మా గ్యాంగ్ అంతా లోపల ఎంటర్ అవుతుంది. చూడండి, వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, కాకపోతే ప్రతి ఒక్కటి చూసేయండి. నేనైతే కొంచెం స్పీడ్గానే తీశాను వీడియో, కాకపోతే ఒక్కొక్కటి మనం చూస్తూ ఉంటే ఏది వదలబుద్ధి కాలేదన్నట్టు, ప్రతిదీ తీయాలనిపించింది అన్నట్టు. వీడియో ఎప్పుడు మెమొరీగా ఉంటుంది కదండి. మనం వెళ్ళిన ప్లేసెస్ని కనుక మనం ఇలా వీడియో తీసుకొని పెట్టుకుంటే లైఫ్లో మనం మళ్ళీ
చూసుకోవడానికైతే చాలా బాగుంటుంది కదా, అందుకే ఇలా వీడియో తీశాను అన్నట్టు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఫోటోలు అయితే దిగుతున్నారు అన్నట్టు. ప్రతి ఒక్క నిజంగా వాళ్ళు అయితే ఎంత బాగున్నాయండి అసలు. వాళ్ళు వర్క్ చేసిన విధానము కానీ ప్రతిదీ చాలా బాగా డీటెయిల్గా అసలు పెట్టేశారన్నట్టు. చూడండి మ్యూజియం గిరిజనుల వాళ్ళ సాంప్రదాయబద్ధంగా వాళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేసేవాళ్ళు, ఏ విధంగా జీవించారు హెల్తీగా అనేది ప్రతి ఒక్కటి చూపించారన్నట్టు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో అసలు. म्यूजिक गार्डन था सारी म्यूजिक गाने छे म्यूजिक गाने छे लाइन करो हम लेकर ऊर के देना जरा पिसा रहा है ఆదివాసుల దేవాలయం అండి. అంటే వాళ్ళు దేవతలను ఏ విధంగా కొలిచేవారు అనేది అది కూడా ఉండింది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పుట్టలాగా ఉండింది కదా, చాలా బాగుండింది అసలు. ఎంట్రన్స్ రాట పుట్టగొడుగులు ఉన్నాయి. వాళ్ళు వ్యవసాయం చేసి ఏ ఏ పంటలు పండించేవాళ్ళు, పండ్లు కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కానీ అవన్నీ ఇక్కడ చూపించారన్నట్టు మ్యూజియంలో. చాలా బాగుండింది. అంటే వాళ్ళు
చూడండి ఇక్కడ పెళ్లి మండపం కూడా ఉండిందండి. వధూవరులు కూర్చుని అంటే ఆ కాలంలో ఎలా పెళ్ళిళ్ళు జరిగేటివి అనేటివి కూడా ఇక్కడ చాలా బాగా చూపించారన్నట్టు. మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. పెళ్లి తంతు ఇక్కడ అన్నట్టు అసలు ప్రతిదీ డీటెయిల్గా ఉండింది. అసలు ఈ మ్యూజియంలో అయితే ఇంత బాగుంటుందనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఇప్పుడైతే అన్ని ఫంక్షన్ హాల్ అని అదని ఇదని, కానీ ఇక్కడ చూడండి ఎంత బాగా పెళ్లి మండపం కట్టేసి చక్కగా వధువరులను కూర్చోబెట్టి పెళ్ళిళ్ళు ఎలా జరిపించే వాళ్ళు కూడా చూపించారన్నట్టు. ఇక్కడ చాలా బాగుండింది అసలు. ఇక్కడ ఉట్టి చూసారా, నులక మంచము, ఇవన్నీ చూడండి. ఇవైతే నిజంగా మన చిన్నప్పుడు అయితే చూసే ఉంటారు. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇవన్నీ చూశాను. అవన్నీ ఇక్కడైతే ఉన్నాయండి. ఇప్పుడైతే అన్నీ కనుమరుగైపోయాయి, కానీ మనం ఇలాంటివి చూపిస్తే పిల్లలకైతే నిజంగా తెలిసి వస్తూ ఉంటాయి. అంటే ఇలా కూడా జీవించే వాళ్ళ పిల్లలకి ఏం తెలియదు కదండి, ఈ జనరేషన్ వాళ్ళకైతే. అలాంటి వాళ్ళకైతే ఇలాంటివి చూపిస్తే వాళ్ళకి ఆహా ఇలా ఉండేవాళ్ళ అనేసి తెలుస్తుంది అన్నట్టు. చూడండి ఇక్కడైతే వాళ్ళు పండించిన సిరిధాన్యాలు అన్నట్టు, ఇలా పంటలు పండించి ఇలా అమ్మేటోళ్ళు అన్నట్టు. అవన్నీ ప్రతి ఒక్కటి బాగా చూపించారు. అసలు కనీసం 1 అవర్ పట్టింది కావచ్చండి మొత్తం మ్యూజియం తిరిగి ఒక్కొక్కటి డీటెయిల్గా చూసుకుంటూ రావడానికైతే చాలా బాగా అనిపించింది అన్నట్టు. చూడండి నాగలితోటి దున్నడము అలాంటి పనిముట్లన్నీ చూపించారన్నట్టు. ఓకే చూడండి ఇక్కడ కూడా చాలా బాగుంది పార్క్ అయితే, సరౌండింగ్ కూడా. పార్క్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కాఫీ పొడి అయితే అమ్ముతున్నారండి. ఇక్కడ కాఫీ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి వాళ్ళందరూ ఇలా డాన్సింగ్ లాగా ఇలా వాళ్ళన్ని పోజులు చేసుకొని అలా ఉన్నారన్నట్టు. ఆదివాసులు అలా కొన్ని విగ్రహాలు ఉన్నాయంటూ అక్కడ అచ్చం మనుషులాగానే కనిపిస్తున్నారు. అక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు అన్నట్టు. ఇవైతే ఇక్కడ అమ్ముతున్నారండి. రాగులు, సజ్జలు, జొన్నలు, ఊదలు అన్నీ ప్రతి ఒక్కటైతే సిరిధాన్యాలు అయితే ఇక్కడ ఇలా పెట్టి అయితే అమ్ముతున్నారు. అంటే వాళ్ళు ఏ రకమైన పంటలు పండించారో అవన్నీ కూడా ఇక్కడ కృత్రిమ ఆహార పంటలు వద్దు, సాంప్రదాయంగా పండించే పంటలనే తినండి అనేసి ఇక్కడైతే అన్నీ పెట్టేశారు. చాలా బాగుండినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు అవే తింటున్నారు, కానీ హెల్త్ కోసం అనేసి ప్రతి ఒక్కటి ఇలా చూస్తున్నారు కదా. చూడండి ఎంత చక్కగా బుట్టలలో పెట్టేసి ఇలా అమ్ముతున్నారు అన్నట్టు. గోధుమలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. అన్నీ ఒకేలాగా కనిపిస్తున్నాయి, కానీ వాటి పేర్లు చూస్తేనే మనకు తెలుస్తుంది. ఇది వచ్చేసి అయితే నాకు బాగా నచ్చిందండి. కుమ్మరోళ్ళు అయితే ఇలా మామూలుగా ఏం చేస్తారు, కుండలు చేస్తూ ఉంటారు కదా, కప్స్ కానీ కుండలు కానీ, అది అయితే ఇక్కడ కనిపించింది అన్నట్టు. నేను చిన్నప్పుడు 3rd క్లాసులో చూశాను, మళ్ళీ ఇక్కడ చూశానండి. నాకైతే చాలా సంబరం అనిపించింది. ఇది కొద్దిసేపు అయితే చూస్తూ అక్కడే ఉండిపోయాను అన్నట్టు. నాకు అసలు వదలబుద్దే కాలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు రండి రండి అని పిలుస్తూనే ఉన్నారు, కానీ నేనైతే ఇక్కడ వెయిట్ చేసి అది ఎలా తయారు చేస్తారో చూద్దాం అనేసి నాకు బాగా నచ్చింది. అది బయటకు వస్తుందేమో అని ఎంతసేపు వెయిట్ చేశాను. కప్పు చేస్తున్నారు అన్నట్టు, చిన్న కప్పు. చూడండి ఎంత బాగా తిప్పుతూ ఎలా తీస్తున్నారో అసలు. ఇలాంటివి అయితే చాలా మిస్ అవుతున్నాం. చిన్నప్పుడు అన్నీ చూసినాయి, అన్నీ ఇప్పుడైతే కనుమరుగైపోయాయండి. కాకపోతే అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లలో మాత్రమే చూడగలుగుతున్నాము. చూడండి మొత్తానికి మ్యూజియం అయితే చూసేసి ఇలా బయటికి వచ్చేసామండి.
చాలా హ్యాపీగా అనిపించింది. అరకులో ఇంత మంచి ఉంటుందని అసలు అనుకోలేదు. అక్కడ నుంచి సామర్లకోటకు వచ్చాం అన్నట్టు. సామర్లకోటలో వచ్చేసి ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది చూడండి, దాని చుట్టూ తిరిగేసి మామూలు రాళ్ళు ఒక రాయి మీద ఒక రాయి అని ఇలా ఇల్లు లాగా కడతారు కదా, అలా కడితే మనకు ఇల్లు కట్టుకునే యోగం కలుగుతుందని అంటారు కదా. చూడండి చుట్టూరా అందరు తిరుగుతూ ఒక్కొక్కరు అక్కడ చుట్టూ ఉన్న రాళ్ళని తీసుకొచ్చి పేరుస్తున్నారు అన్నట్టు. చూడండి మా సార్ అయితే ఒక రాయి మీద ఒక రాయి ఇలా పేరు చేశారు, నా పెద్దదని అనేసి అంటున్నారు. బాగుంది అసలు. ఇక్కడైతే టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉందండి. సరౌండింగ్ కూడా సూపర్ ఉండింది. ఇక్కడ వచ్చేసి అయితే కోనేరు కూడా ఉందండి లోపలైతే. అక్కడ నుంచి వాటర్ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ శివుడికి అయితే అభిషేకం చేస్తూ ఉంటారు కదా. శివలింగం ఉందండి బయట. మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ అయితే మూసేసి ఉంది అన్నట్టు, అంటే క్లోజ్ టైం అయిపోయింది అన్నట్టు. ఇంకా 1 అవర్ అయితే కానీ డోర్లు తీయరన్నారు. ఆ టైం వరకు ఏం చేద్దాంలే అనేసి బయట ఉన్న శివలింగానికి అయితే మేము ఇలా కోనేరుకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇక్కడైతే అభిషేకం చేయడం జరిగింది అన్నట్టు. బయట కూడా ఒక శివలింగం ఉంటుంది అన్నట్టు. అంటే మేము ఆల్మోస్ట్ ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ మొత్తం అరకుతో పాటు చుట్టూ ఉన్న సరౌండింగ్లో ఉన్న కొన్ని టెంపుల్స్ని కూడా ఇలా విజిట్ చేయడం అయింది అన్నట్టు. చాలా బాగా అనిపించింది. టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయండి. చూడండి ఇక్కడైతే బయట శివలింగం ఉంది. ఇక్కడైతే ఇక అభిషేకం లాగా వాటర్ తోటి అయితే మేము అభిషేకం చేసేసాము. ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇలా ఫోటో పోజులు ఇచ్చేసారు. చూసేయండి ఒక్కొక్కరి అవతారం ఒక్కోలాగా ఉంది చూసారా. సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్తే ఇలానే ఉంటుంది కదా. ఇలా అయితే బయటికి వచ్చేసాము. టెంపుల్ పెద్దగా ఉంది, సరౌండింగ్ కూడా పెద్దగా ఉన్నాయి. అసలు నిజంగా ఆంధ్రాలో టెంపుల్స్ అన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. అంటే సరౌండింగ్ మనం వెహికల్ పార్కింగ్ కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే యానంలో అయితే ఈవినింగ్ అండి. మేము వెళ్ళేసరికి 5:30 అయింది అనుకోండి. యానంలో ఏదో చూద్దామని వెళ్తే ఏదో అయిందన్నట్టు. యాక్చువల్లీ ఇక్కడ ఇసుక ఉంటుందేమో ఆడుకోవచ్చు కొద్దిసేపు అనేసి అలా వెళ్ళాము. కానీ చూస్తే మొత్తం వాటరే ఉండిందండి. లోపల దిగే పరిస్థితి కూడా లేదు. ఏదో కొద్దిసేపు అలా తిరిగేసాము. కొన్ని పోజులు ఇచ్చుకొని కొద్దిసేపు గడిపేసి ఇలా వచ్చేసామన్నట్టు. కాకపోతే ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుండింది. యానంలో చేపలు బాగా దొరుకుతాయి అంటారు కదా. స్టాచ్యూ చూసారా, యేసు ప్రభుది స్టాచ్యూ చాలా పెద్దగా ఉండింది. బ్రిడ్జి కూడా చాలా పెద్దగా ఉందండి. ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ మంచిగా బ్యాచిలర్స్కి అయితే చాలా బాగుంటుంది అన్నట్టు ఈ యానం అయితే. ఇది వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నట్టుందండి. అటు ఆంధ్ర కాకుండా ఎటు కాకుండా మధ్యలో ఉంటుంది కదా ఈ ప్లేస్ అయితే. చూడండి సముద్రం అయితే సూపర్ ఉంది అన్నట్టు. ఎంత పెద్దగా ఉందో అసలు. ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక శివలింగం ఉండి 2 ఎలిఫెంట్స్ అండి వాటర్ ఇలా పోస్తూ ఉంటే కిందకి జాలు వారుతూ ఉంటాయి వాటర్ అయితే. అదైతే చాలా బాగా నచ్చింది. అది అసలు అది చూస్తా అంటేనే అసలు భలే అనిపించింది అన్నట్టు. వీడియోనైతే లైక్ చేయండి, అదేవిధంగా హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ ట్రిప్ ఏంటంటే ఫ్యామిలీ ట్రిప్. చక్కగా అరకు నుండి మొదలు పెడితే ఆంధ్రాలో ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్ని అయితే ఇలా చూసామన్నట్టు. ఎండింగ్కి వచ్చేసరికి ఇలా యానంకి వచ్చామన్నట్టు. యానం చూసేసి వెళ్ళిపోదామనేసి యానంలో ఇక్కడ చిన్న పార్క్ ఉండింది అన్నట్టు. ఇది ఒక స్టాచ్యూ ఉండింది. ఇది రాజీవ్ గాంధీది ఉన్నట్టుందండి. బాగుంది. మామూలుగా వాకింగ్ చేసుకునేటోళ్ళు కొద్దిసేపు అలా రిలాక్స్ అవుదాం అనుకునేటోళ్ళు ఇక్కడ కూర్చోవడానికి అయితే చక్కగా ఉందన్నట్టు. గ్రీనరీ అయితే సూపర్ ఉంది. చూడండి ఇప్పుడు వస్తుంది చూడండి. మంచిగా ఎలిఫెంట్ తోటి వాటర్ మీద పడతా ఉంటే శివలింగం మీద ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. చాలా పెద్దగా ఉందండి ఇక్కడైతే శివలింగము. చూడండి బాగుంది కదా.
నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలన్నీ కూడా చూసేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.